राधास्वामी दयाल की दया, राधास्वामी सहाय। काहे भौराना हाय फकीर वो, परम संत परम दयाल पंडित फकीर चंद जी महाराज ఉద్దేశించి దాతా దయాల్ మహర్షి శివరత్లాల్ మహారాజ్ బోధిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. కాహే బౌరానా హాయ్ ఫకీర్ వా, కాహే ఎందుకోసము నార్త్ ఇండియాలో కొన్ని పదాలు ప్రొనౌన్సియేషన్లో మనకు విచిత్రంగా అనిపిస్తాయి, కానీ అర్థంలో కాహే క్యూ, కాహే బౌరానా ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు పరేషాన్ అయిపోతున్నావు అని అడుగుతున్నాడు. ఎందుకు నువ్వంతా దాని గురించి సమయం వృధా చేసుకుంటున్నావు అంటున్నాడు. కాహే బౌరానా హాయ్ ఫకీర్వా. హాయ్ అనే శబ్దం ఎప్పుడు వెలువడుతుంది? ఎవరైనా చాలా కష్టాలలో ఉన్నప్పుడు, చెయ్యకూడని పనులు చేస్తున్నారు అంటే దానికోసం బాధపడనవసరం లేదు, సొల్యూషన్ దగ్గర ఉన్నది. అయినా సరే అర్థం కానంత వరకు, ఏ విషయమైనా అర్థం కాకపోతే అది చాలా మహాపర్వతం అంత సమస్య అనిపిస్తుంది. సాల్వేషన్ దొరికితే లేదా దాని గురించి ఒక చిన్న చిట్కా దొరికిపోతే అది దానంత సులభమైనదే లేదు. అందుకని మహారాజు ఏమంటున్నాడు, ఎందుకు చింతపడుతున్నావు? కాహే బౌరానా హాయ్ ఫకీర్. హాయ్ అనే శబ్దము అతను ఎంతో ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే వెలువడుతుంది. ఎవరైనా హాయ్ హాయ్ అని అంటే ఇప్పుడు చాలా దుఃఖ సమయంలోనే అంటారు హాయ్ హాయ్ అని, ఏదో బాదుకుంటారు, ఏడుస్తారు. అటువంటి స్థితి గురువు ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే శిష్యుడు సరైన మార్గంలో కాకుండా వేరు విధంగా ఆయన ఆలోచన వేరున్నది. ఏమని వేడుకుంటున్నాడు? సార్వచనంలో చెప్పిన శబ్దనే వాడతాడు. గురుమోహే అప్నా రూపు దిఖాదు. గురుమోహ స్వామీజీ మహారాజ్ దగ్గర హుజూర్ మహారాజ్ వాడిందే శబ్దం. గురుమోహే అప్నా రూపు దిఖాదు. గురువును ఏమని పడుకున్నాడు? నీ రూపం నాకు చూపెట్టు, నీ రూపం చూపించు. నీ రూపం అంటే ఏది? బాహ్య రూపం అనేది. ఈ బాహ్య రూపం యొక్క భ్రమలోనే పడి ఆయన సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు. బాహ్య రూపం కాదు, అంతరంగంలోకి వెళ్ళు, నీ లోపల దర్శనం చేసుకొని ఉద్దేశం. అదే మహారాజ్ స్వామీజీ ఆయన హుజూర్ మహారాజ్ అదే ఉపదేశం ఇచ్చినాడు. ఇక్కడ హుజూర్ దాతాదయాజీ మహారాజ్ కూడా అదే ఉపదేశం ఇస్తున్నాడు. అంటే శిష్యునికి ఎన్ని రకాల శబ్దులు రాసి ఆయనను పురోగమించడానికి, ఎదగడానికి, ఉన్నత స్థానం పొందడానికి గురువు ఆస్కారం ఇస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, ఉత్సాహం ఇస్తున్నాడు. కాహే బౌరానా హాయ్ ఫకీరువా, तेरे घट में मालिक खजाना, तू भया दीवाना हाय फकीरुवा. నీ ఘటంలోనే, నీ మస్తిష్కంలోనే అద్భుతమైనటువంటి వెలలేనటువంటి వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయి. తేరే ఘట్ మే మాల్ ఖజానా. ఖజానా అంటే కోశాగారం, తెలియదు ఏం లేదు. ఖజానా ఉన్నది, మా ఘటంలోనే ఖజానా ఉన్నది. అంటే నోట్ల కట్టలు, బంగారం మూటలు లేవు ఈ మైండ్ల ఘటం లోపల. అటువంటి ఖజానా కాదు ఇది. ఇదేంటి? ఇందులో ఒక 1000 కోటి భాను తేజోరూపుడు అంటారు భగవంతుడు. 1,000,000 మంది సూర్యులు ఒక్కటేసారి ఉదయిస్తే ఎంత కాంతి వస్తుందో, ఎంత ప్రకాశం ఉంటుందో, అంత ప్రకాశము నీ అంతరంలోనే ఉన్నది, ఇంకెక్కడో లేదు. అందుకే ఇక్కడ మానసరోవర్ త్రికుటి స్థానం దాటిన తర్వాత అదే అంటారు కదా, అది సున్ను మహాసును స్థానం. ఆ 2 స్థానాలు, ఒకటేమో నిండు ప్రకాశ భండారం, ఎక్కడ ఏం లేదు, అక్కడ అన్ని మైళ్ళ దూరం నడుస్తున్నా కూడా అన్ని కాంతివంతమైనటువంటి పండ్లతో కూడిన, చెట్లతో కూడిన, ఒక్కొక్క ఆకు నుంచి కూడా సూర్యుని కాంతి లాంటి, సూర్యుని వెలిగినట్టు వెలుగుతుంటాయి. అటువంటి ప్రకాశం ఉంటుంది. తర్వాత మహాసుని లోపలికి గాఢాంధకారం, చిన్న చీకటి, ఒక 1000 అమావాస్యలు ఒక్కసారి వచ్చినా కూడా అంత గాఢాంధకారం ఉంటుంది. అటువంటి గాఢాంధకారం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడున్నాయి? బయట ఉన్న బాహ్య ప్రపంచం గురించి చెప్తాడు. నీ లోపలనే ఉన్నది అని చెప్తాడు. నీ అంతరంలోనే ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే అన్వేషణ జరగాలంటే ముందు మనసు పాక్ సాఫ్ పవిత్రత అవసరం. మనస్సు లోపల చెడు ఆలోచనలు పెట్టుకొని నామస్మరణ చేసినా కూడా లాభం లేదు. ఈ స్మరణ ధ్యానం స్థితి నుంచి బయటపడమంటున్నాడు. స్మరణ ధ్యానము, ఈ స్వరూప ధ్యానము, స్వరూప గురించి చేస్తున్నావు. ఇదే నేనే. ఎందుకంటే దాతాదాయ దగ్గరికి పోయేవాడు, సెలవు రాగానే దాతాదాయ దగ్గరికి పోవడం. దాతాదాయ బయట ఏ రూపం కనబడుతున్నదో ఈ బయట కనిపిస్తున్న రూపానికే ముగ్ధుడైపోయి ఏం చేసేవాడు? బంగారు కిరీటం,
వెండి హుక్క, సింహాసనం, వెండి చందనంతో చేసిన కుర్చీ ఇప్పటికీ ధాములో ఉన్నది. గోపిగంజ్ పోయినప్పుడు ఆ కుర్చీ ఇప్పటికీ దాదాపు మహారాజ్ చేయించిన కుర్చీ ఉన్నది ఇప్పటికీ. ఆ కుర్చీ ఇదన్నీ చేయించుకొచ్చాడు. పట్టుబట్టలు ఎప్పుడన్నా అక్కడ నుంచి వస్తే, బస్రీబాగ్ నుంచి వస్తే పట్టుబట్టలు తీసుకొని వచ్చేవాడు నా గురువు తొడిగిస్తాడు. ఒకసారి అయితే ఆ బట్టలు తీసుకొస్తాడు, రేషం కప్పుడే అంటాడు. అవి తీసుకొచ్చి మహారాజు కట్టుకోమంటాడు. శిష్యుని ఆ భోలాతనం, ఆ ప్రేమ, అతి ప్రేమ అది చూసే గురువు, ఎంతటి గురువు అయినా సరే తాను తన్మయం అయిపోతాడు, ముగ్ధుడైపోయి దాదాపు కట్టుకుంటాడు. ఆయన ఇచ్చిన పట్టు చీర కట్టుకొని ఏం చేస్తాడు, చలో ఫోటో దుకాణకు జాయింగ్ అంటాడు. ఇక్కడ అప్పుడు ఇప్పట్లాగా ఇవి లేవు కదా, సెల్ ఫోన్లు లేవు, కెమెరాలు లేవు, ఏమీ లేవు. ఎక్కడనో స్టూడియో ఉంటుంది, ఎంతో కొన్ని 2 మైళ్ళ దూరాల్లో ఎంతనో ఉంటుంది. ఆ స్టూడియోకి తీసుకొని పోతాడు, ఫోటో తీసుకుందాం పద. అయినా సరే అంత దూరం నడుస్తాడు వృద్ధావస్థలో కూడా. ఎందుకు? శిష్యుడికి గురువు భక్తికి దాసుడైపోతాడు. భక్తి మన లోపల ప్రేమ తత్పరత ఉంటే గురువు భగవంతుడే పరమాత్మయే సద్గురు రూపంలో వస్తున్నాడు. ఆయన ఫిదా అయిపోతాడు శిష్యుడు. ఆ శిష్యుని ఆ అమాయకత్వాన్ని, ఆ ప్రేమను లోబడి గురువు అంత దూరం నడుచుకుంటూ పోయి ఫోటో తీసుకొని వస్తాడు. ఈయన మాట చెల్లించాలి. చెల్లించి తర్వాత ఏమంటాడు, కాయేమో రానా హాయ్ ఫకీర్వాన్, ఎందుకు ఇట్లా బయట రూపమే సర్వస్వం అనుకుంటున్నావు, గురువు అప్పుడు వృత్తి కాదు అన్నప్పుడేమో ఆయన తెల్లవారు ఏం చేస్తాడు, సరే అని గ్రేప్ చూపిస్తా అని ఒకటి కొబ్బరికాయ 5 పైసలు ఇచ్చి తెల్లవారి, ఇప్పటి నుంచి నేను మీకు అధికారం చేస్తున్నాను, రేపటి నుంచి నీవు నామదానం ఇస్తుండు, సత్సంగం చేయిస్తుండు అని ఆశీర్వాదం ఇస్తాడు దాతాదయాచి ఒకసారి. అట్లాగే బయట రూపమే సర్వస్వం అనుకొని ఆడ నుంచి వస్తాడు, బస్రీబాగ్ సెలవు పెట్టుకొని వస్తాడు. పోబుద్ది కాదు, ఇంటికి వాపస్ పోబుద్ది కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఎప్పుడు అయిపోతుందా సత్సంగం, అయిపోగానే వెళ్ళిపోదామా, రేపే టికెట్ బుక్ చేయించుకుందాం ఎల్లుండి కాదు. ఆయన అక్కడికి ఆశ్రమానికి పోతే ఇప్పుడు స్వామీజీ మహారాజ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఎంత వాళ్ళు చాలామంది వాపస్ పోయేవాళ్ళు కదా, అలాగే వెళ్ళిపోతారు. అక్కడ ఆ స్థానం యొక్క, ఆ సద్గురు యొక్క మహిమది, భగవంతుని మహిమది, ఆయన ఉన్న సత్యావతారుడు కనుక సత్యసంధత యొక్క పరాక్రమం అటువంటిది. దాని ఆయన ఏం చేస్తారు, మహారాజ్ పోబుద్ది కాక ఒకసారి 8 రోజుల కోసం సెలవు పెట్టి వచ్చినాం అంటే హుజూరు 12 రోజులు లేదా 15 రోజులు, 7 రోజులు దాని రోజు కొంచెం దూరం వెళ్ళే రోజు వస్తుంది. వెళ్ళే రోజు ఫకీర్ ఆస్తుకు జానా అంటాజీ హుజూర్ అంటాడు, పోతాడు. కొంచెం దూరం పోయినాక అది ఒక మహిళ వస్తుంది, చంద్గాడు మహిళ అని ఏదో వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ముందరికి అడుగు పడదు, వెనుకకు వచ్చేస్తాడు, గురువు దగ్గరికి వెనుకకు వచ్చేస్తాడు. వెనుకకు వచ్చేస్తే కెమెరా ఫకీర్తున్నాయి గయా అని అడుగుతారు. అంటే హుజూర్ నాకు నీ దర్శనం కావాలి, నువ్వు జ్ఞాపకం వచ్చినావు వచ్చేసినా అంటాడు. మళ్ళీ కొంచెం దూరం పోతాడు, పర్వాలేదు పో వెళ్ళు, దర్శనం అయింది కదా నా పెళ్ళు అంటే మళ్ళీ పోతాడు. మళ్ళీ పోయిన తర్వాత అనార్కలే ఏదో వేరే స్టేషన్ వస్తుంది. అక్కడికి పోయిన తర్వాత మళ్ళా సద్గురు గుర్తొస్తుంటాడు, ఏడుపు వస్తుంటుంది. నేను దాతాను వదిలిపెట్టుకోను, నేను మళ్ళీ ఉద్యోగము అక్కడికి పోయి నా వల్ల కాదని మళ్ళీ వస్తాడు. ఇట్లా 3-4 సార్లు అవుతుంది. అయ్యేసరికి దాతాదేవి చేయమంటాడు, ये बावले फकीर को ले जाओ, गाड़ी में बिठा के टिकट कटा के गाड़ी में बिठा के आओ. తీసుకుపోయి అయితే దగ్గర ఉన్న ఒక ఆయన మేనేజర్ మహారాజ్ దగ్గర ఉన్న ఒక శిష్యుడు మహారాజ్ వెంబడి పోయి టికెట్ కొని అందులో రైల్లో కూర్చోబెట్టి వచ్చేస్తాడు. ఏమవుతుంది, మళ్ళీ నెక్స్ట్ స్టాప్లో ఏం చేస్తాడు, ఈయన దిగేస్తాడు. నెక్స్ట్ స్టాప్లో పరందేజీ దిగేస్తాడు, దిగేసి మళ్ళీ దాముకు వచ్చేస్తాడు. దాముకు వచ్చేస్తే ఇది ఇటువంటి భక్తి, ఇటువంటి ప్రేమను చూసి ఇటువంటి శబ్దాలు రాస్తాడు. అందుకే రాస్తాడు, तू तो आया नरदेही में धर फकीर का बेशा, दुखी जीव को अंग लगा कर ले जा गुरु की देशा. 3 ताप से जीव दुखी है, निबल अबल अज्ञानी, तेरा काम दया का भाई, नाम दान दे दानी. तेरा रूप है अद्भुत अचरज, तेरी उत्तम देही, जग कल्याण जगत में आया, परम दयाल सनेही. जो फकीर मोहे दर्शन देवे, अपना भाग सराहूं, अपनी तन की चाम की ज्योति पग फकीर पहनाऊं.
శిష్యుడిని ఇంత ఉన్నత స్థాయి, ఒక పర్వతం అంత, ఎక్కడి హిమాలయాలు, ఎక్కడి ఎవరెస్ట్ శిఖరాలు అంత ఎత్తుకు పెట్టగలుగుతాడు ఏ గురువైనా. శిష్యుడు అంటే నాకంటే తక్కువ అని అనుకుంటాడు. కానీ ఇక్కడ దత్తాత్రేయులు అంత మాట అనేటందుకు కారణము ఈయన లోపల ఉన్న అర్హత, ఈయన ప్రేమ, ఈయన ఉన్నత స్థితి, సద్గురువు మీద ఉన్నంత అపారమైనటువంటి సముద్రం అంతటి ప్రేమ. అటువంటి ప్రేమ మన లోపల ఉంటే సద్గురువు భగవంతుడు మనం చెప్పినట్టే అంటాడు. ఏమంటాడు కబీర్ సాహెబ్ అంటాడు కదా, రాముడు నా వెనక వస్తున్నాడట. ధైర్య కబీర్ మయారో అని కబీర్ సాహెబ్ అంటాడు. వెనక నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఉండు ఉండు ఉండు. ఎట్లయితే విఠలేశ్వరుడు పాండురంగం కోసం నిలబడతాడు. విఠాల అంటాడు, నిలబడు అంటే నిలబడతాడు. తల్లిదండ్రులు సేవ చేస్తున్నా నేను, నువ్వు వాగు అంటాడు. విఠలేశ్వరుడు శ్రీకృష్ణుడు వచ్చి నిలబడతాడు. రారే పుండరీకుడు రమ్మంటే నువ్వు వాగు, నేను సేవ చేస్తున్నాను అంటే. ఇక్కడ ఏంటి, ఆ భక్తికి ఆ ప్రేమకు భగవంతుడు అంత దాసోహం అంటాడు. అదే ఇక్కడ పరందేవ్జీ మహారాజ్ గురించి దాదా అదే మాట అంటున్నాడు. మై ఫకీర్ కా నామ్ దివానా సబ్సే బడకర్ మాను, మై నహి రాముడు, నేను నాకు రాముడు వద్దు, కృష్ణుడు వద్దు, మై ఫకీర్ కా నామ్ ది, ఫకీర్ పేరు చెప్తే నాకు పులకించిపోతాం, అంతటి ఇష్టము అని అంటాడు. ఎందుకంటున్నాడు అట్లా? అర్హత, పాత్రత అంత సంపాదించుకున్నాడు ఈయన. అంత సంపద ఉన్నది కాబట్టి ఆ గురువును ప్రేమించినది, ఎంత ప్రేమిస్తే ఆ గురువుకు శిష్యుని మీద అంత వాత్సల్యం ఏర్పడుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏమంటాడు, తేరే ఘటనే మాలిక సానా తూ భయా దివానా హాయ్ ఫకీరువా. నీ లోపలనే ఉన్నాయి వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి, నువ్వు బయట ఎందుకు వెతుకుతున్నావు? ఈ రూపాన్ని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు? ఈ బయట రూపం కాదు, నీ అంతరంలో ఉన్నదే. మనను అంతర్ముఖం చేస్తాడు, మనను లోపల ప్రవేశింపజేస్తున్నాడు. ఈ భూమధ్య స్థానం నుంచి దాటినిచ్చి ఇక్కడ ఒక పెద్ద గేట్ ఉన్నది. ఈ గేట్ను దాటడం మోక్షం. ఇది దాటడం మా కష్టం. ఎందుకంటే మన మనసు ఈ ఇంద్రియాల లోపలనే ఉన్నాయి, 10 ఇంద్రియాల లోపలనే ఉన్నాయి. ముందు ఈ మన మనసుతోనే చేస్తే, నామస్మరణ చేస్తే మనసుతో చేయాలి. ముందు మనసును క్లీన్గా పెట్టుకోవాలి, సాఫ్ సఫాయి చేసుకోవాలి. ఇందులో అన్ని చెదారము, స్వార్థము ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నింటినీ వదిలించుకుంటే కానీ నామమే అవతల దినానికి చేరుస్తుంది. నామమే నామరహే చౌతే పదమాయి ఇక్కడ ఉండే త్రిలోకిమాయి. త్రిలోకాలంటే ఇవి అండపిండ బ్రహ్మాండాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఇవన్నీ దాటిన తర్వాత ఆ నామం ఉన్నది. నామమే రాధాస్వామి స్థానం. అందుకే మన అక్కడ ఆ ఖజానా ఉన్నది, నీ లోపల ప్రకాశాల భండారం ఉన్నది. ఈ బయట ఈ శరీరం రాలిపోయేది, ఇది ఉండదు, ఈ రూపం ఉండదు. కానీ నువ్వు అంతరంలో చేసుకునేదే నీతో పాటు వస్తుంది. మన జనన మరణ చక్రం నుంచి బయటపడేసేదే గురువు. ఎట్లా? ఇటువంటి జ్ఞానం ఇచ్చి, ఇటువంటి ధ్యాసన మనను అటువైపు తిప్పి, ధ్యాస మన లోపల పెంచి, మన లోపల భక్తిని పెంచి, ప్రేమను పెంచగలిగిన వాడే సద్గురువు. ఆయన ఏమంటున్నాడు, జాకి చాహమే హోజత డోలే మనమే సమానా హాయ్ ఫకీరువా. దేన్ని వెతుకుంటూ నువ్వు అటు ఇటు నువ్వు ఊగులాడుతున్నావు, తిరుగుతున్నావు. అక్కడుందా, ఇక్కడుందా, బాహ్యంలో ఉందా, గురువు చెప్తున్న మాటల్లో ఉందా, గురువు లోపల ఉందా, ఇదంతా కాకుండా మనమే సమాన హాయ్ ఫకీర్. నీ మనసు లోపలనే ఉన్నాడు సద్గురు. మనసు లోపల ఎప్పుడు ఇది శుభ్రంగా పెట్టుకుంటే సద్గురువు ఇక్కడనే వచ్చి కూర్చుంటాడు. కామక మధుమోహక మాయాక కూడా హట్ గయా శుద్ధ నిర్మల और सुधरी कोठरी में आए घट का घर सूना पड़ा. ఎప్పుడంటామా ఘట్ కా ఘర్ సూనా అని ఎప్పుడంటాము? ఇందులో అన్నీ పెట్టుకున్నాము, ఇందులో అంతా మాల్ ఖజానా వేరే వేరే ఏమేమి జీవనాన్ని పెట్టుకున్నాము. ఒక రూమ్ ఉన్నది, ఆ రూమ్లో సామాన్ అంతా నింపి పెట్టుకున్నాం. అందులో వేరే వస్తువు పెట్టడానికి స్థలం అంటూ ఉండాలి కదా. అట్లాగే ఈ హృదయం అనే ఇంట్లో కూడా అనేక రకమైన ఆకర్షణలు, ప్రపంచం పట్ల ప్రేమలు, మోహాలు, బాంధవ్యాలు, మళ్ళీ ఈ అరిషడ్ వర్గాలు ఉన్నాయి. క్రోధం ఉన్నది, కామం ఉన్నది, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అవలక్షణాలన్నీ ఇందులో నింపుకొని సద్గురు వచ్చి కూర్చోవాలంటే అది సాధ్యం కాదు. అందుకే ముందు చెప్తున్నాడు మాదాసు, ముందు
అదే సాధు సంతులు నామస్మరణ ముందు చేస్తున్నారంటే ముందు ఇదంతా పవిత్రత మనోపవిత్రత ఏర్పడిన తర్వాతనే సాధ్యమవుతుంది. తీరత్ వ్రత సభీ తెరే భీతర్, తీరత్ వ్రత సభీ మనం ఏమనుకుంటాం, తీర్థయాత్రలు చేసుకుందాం అంటాం. అక్కడ స్నానాలు, నది స్నానాలు పవిత్రమైనయే కాదని కాదు. తీర్థస్థానాలకు పోవడము తప్పు కాదు, గుడులకు పోవడము తప్పు కాదు. అవన్నీ శుభకర్మలు, అవన్నీ మనను పరమాత్మను జ్ఞాపకం చేస్తుంటాయి, తప్పు కాదు. కానీ అవే మనను ఈ రాకపోకల నుంచి తప్పించలేవు, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతారు. మన జన్మమంతా మాంతి అంటే నాయా ధోయా క్యా హువా జో మీన్, చేపలంట ఎప్పటికీ నీళ్ళలోనే ఉంటుంది, కానీ ఎంత కడిగినా దాని వాసన పోదు. అట్లాగే ఎంత స్నానాలు చేసి ఎన్ని నదులలో నీళ్ళు 100 సార్లు మునిగి తేలినా కూడా ఈ హృదయం అనే మందిరం సాఫ్ లేకపోతే నువ్వు ఎన్ని స్నానాలు చేసినా ఏం లాభం లేదు. ఎందుకు దీన్ని పవిత్రంగా ఉంచుకోమంటున్నా అంటే దీంతోనే గురువు శరణాగతం లభిస్తుంది. గురువు శరణాగతి లేకుంటే ఏది సాధ్యం కాదు. ఎవరికైతే బాధలు వస్తాయో వాళ్ళే గురువు చరణాలలో పోతారు. సుఖంగా సంతోషంగా అన్ని సౌకర్యాలు ఉన్నవాడిని పోమంటే పోదాలంటే పోది కాదు. ఎవరికైతే బాధలు వస్తాయో వాళ్ళు ధన్యులు అంటాడు మహారాజు. ఎవరికైతే బాధలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు వస్తాయో వాళ్ళే అదృష్టవంతులు. ఎందుకంటే సుఖమే సుమిరణ్ దుఃఖమే సుమిరణ్ సబ్ కరే, సుఖమే కరే నా కోయ్, జో సుఖమే సుమిరణ్ కరే దుఃఖ కాహే కోయ్. అంటే దుఃఖమే భగవంతుని శరణాలలోకి మనం పోవడానికి కారణమవుతుంది. కష్టాలు, ఎవరికి కష్టాలు వస్తాయో వాళ్ళ ముబారక్ అంటాడు మహారాజు. ముబారక్ ధన్యులు, ఎందుకంటే శుభాకాంక్షలు, ఎందుకంటే అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. భగవంతుడు జ్ఞాపకం వచ్చిందంటే మనం ఏం చేస్తాం, మన కష్టం అయిపోగానే మనకు ఒక సమస్య వస్తుంది, తలుచుకుంటాము, వేడుకుంటాము. ఆ సమస్య తీరిపోగానే మళ్ళీ అది అటు ఇది ఇటు, అట్లా కాకుండా ఇంకా వదలకూడదు, గురుచరణాలను వదలకూడదు. గురుచరణాలంటే అది ఏది ఈ చర్మంతో చేసిన ఆడు మాసనాడి నై జాకే వాకే రూపున నాము సాధో గురుకారు మహారాజు ఇట్లా విడమర్చి ఉపదేశిస్తాడు. అంటే పరందాజీ మహారాజు చెప్తాడు, ఈ ఆడు మాంసం అంటే ఈ ఎముకలతో కూడినది, మాంసంతో కూడినది, రక్తంతో కూడిన శరీరం ఏదైతే ఉన్నదో ఇది గురువు కాదు, ఇది గురువు కాదు. నీ లోపల ఉన్న ఈ మాల ఖజానా, ఈ శబ్ద ప్రకాశాల భండాగారమే అసలైన గురువు. దాని జ్ఞానం, సమజ్, వివేకము గురువు, ఆ బుద్ధే గురువు. ఎందుకంటే గురువు శరీరం ఎప్పటికుండదు, కానీ ఆయన ఇచ్చిపోయిన జ్ఞానము మనం ఎక్కడున్నా కూడా గురువు హర్ వక్త్ సాత్ మే रहता है అంటే ఈ జ్ఞానమే మనం ఎప్పటికుంటుంది. దీనిని మర్చిపోకుండా మనము మన జీవితంలో దానిని దైనందిన జీవితంలో ఆచరించేటందుకు ప్రయత్నం చేయాలి. తీరత్ వ్రత సభీ తెరే భీతర్ నహి కహి జానా హాయ్ ఫకీరువా. ఇవన్నీ నీ లోపలనే ఉన్నాయి. వ్రతాలు, తీర్థాలు అన్నీ నీ లోపలనే ఉన్నాయి. వాటికి వెళ్తే ఎంత ఫలితం దొరుకుతుందో అంతకంటే అనేక రెట్లు నీ లోపల సాధన చేసుకోవడం వల్ల దొరుకుతుంది. గురు చరణాగతుడు అయినప్పుడు దొరుకుతుంది. రాధాస్వామి చరణ శరణ బలిహారి, నిన్ను నీవు చరణాలకు చరణ్ వేరు. ఇప్పుడు చరణ్ చదివేటప్పుడు కూడా అందరు శరణ్ అంటారు, లేకపోతే చరణ్ కాదు. చరణాలకు శరణు పొందుతున్నాం మనం. గురు చరణాలకు శరణు వేడుకుంటున్నాం, ఆయన చరణాలను, ఆయన పాదాలను వేడుకుంటున్నాం. రాధాస్వామి చరణ శరణ బలి, నన్ను నేను సమర్పించుకుంటున్నా. నిజగుడుగా ఫకీరు, ఎల్లవేళలా ఆ గుణాలను గానం చేయమంటున్నాడు. నిత్యగుడు గాన హాయ్ ఫకీరు. నిత్యగుడు గాన అంటే నోటి బాహ్య పెదవులతో పాడమంటున్నాడా? కాదు, అంతర్ముఖంగా హృదయంతో ఆ గుణాలను, ఆయన లీలలను, ఆయన మహిమలను వర్ణించుకోమంటున్నాడు. ఎందుకంటే ఆ మహిమను వర్ణించడము, గురు మహిమను వర్ణించడము 1000 నాలుకలున్న ఆదిశేషువు కూడా సాధ్యమే. గురుకి మహిమా కోన్ గాయే ఉస్కా గానా హై కఠిన్ ఉస్కా గానా హై
ఒక్క శిష్యుడు హృదయంతో సమగ్రంగా ఆ స్థానంలో మనసు నిలుపుకోగలిగితే మనసులో నుంచి ఈ బాహ్యమైనటువంటి ఆడంబరాలు, లోపాలు ఇవన్నీ వెళ్ళిపోయి పవిత్రంగా ఉన్నప్పుడు ఆ నామస్మరణ జరుగుతుంది. నామస్మరణ సంపూర్ణంగా జరిగినప్పుడు ఆ సద్గురు కరుణ లభిస్తుంది. సద్గురు దయ దొరకాలంటే ఆ లక్షణాలను అలవర్చుకోవాలి. పాలలో పాలు కలుస్తాయి, నీళ్లు కలుస్తాయి, కానీ నూనె నెయ్యి కలవదు. అది సపరేట్ ఉంటుంది, ఇది సపరేట్ ఉంటుంది. మన లోపల అన్ని చెడ్డ లక్షణాలు, దుర్గుణాలు పెట్టుకొని అంత ముక్తి దొరుకుతుంది, మోక్షం దొరుకుతుంది అని ఏదైనా ఎవరైనా చెప్తే అది అబద్ధం, అది అసాధ్యం కూడా. ఇటువంటి భక్తి కావాలి, ఇటువంటి భక్తి. పరదేవి మహారాజ్ ఈయన ఎంత భక్తి, ఎంత తనని తాను సమర్పించుకున్నటువంటి స్థితి. సద్గురువుని ఎంత నమ్ముకున్నాడు, ఎంత ఆ రకమైనటువంటి ప్రేమ మన లోపల ఉంటే మనకు కూడా దొరుకుతుంది. ఆ స్థానం, ఏ స్థానంలో ఆయన ఉన్నాడో ఆ స్థానానికి మనం కూడా చేరుకోవచ్చు. ఏది అసాధ్యం కాదు. వాళ్ళకు దొరికిన స్థానం మనకు కూడా కబీర్ సాహెబ్ లేదున్నదో అదే స్వామీజీలో ఉన్నది. అదే వాళ్ళని మన సద్గురువులందరి లోపల దాతాదయాలు కానీ, పరం దయాలు కానీ, వైజీ కానీ, ఏ మహారాజా అయినా ఉన్నది ఒకటే. కాకపోతే వాళ్ళు సాధన చేసేది ఆచరణాత్మక జీవనం గడుపుకున్నారు. చొక్కం బంగారం 100% సత్యత సందులు అయి ఉన్నారు కాబట్టి అంతరంగంలో స్థానం దొరికింది. గురువు చరణాలలో స్థానం దొరికింది. గురువు చెప్పింది నెత్తికెక్కింది. అది అమలు చేసేటందుకు బుద్ధి పుట్టింది. లేకంటే బుద్ధి కర్మానుసారిని బుద్ధి పుట్టదు. సత్సంగం వింటాము, ఏం చేస్తాము, అయిపోగానే అవతలకు వచ్చి జాడించేసేస్తాం. కాళ్ళు చేతులు జాడించినట్టు ఈ చెవుల్లో విని ఆ చెవుల్లో వదిలేసి ఎట్లున్నామో అట్లే ఉంటాం. పోయిన వారం మనం చెప్పుకున్నట్టు గొంగళి భక్తికి ఉదాహరణ లాగా తయారవుతాం. గొంగళి భక్తి ఏంటి? గొంగట్లో రంగుకు సూదితో ఎన్నిసార్లు పొడిచినా మళ్ళీ ఎప్పటిలోనే ఉంటుంది. అది దానికి మార్పు అనేది రాదు. అదే తేలియా భక్తి అంటే నూనె భక్తి, ఒక నూనె చుక్క నీళ్ళలో వేసి చూస్తే అది సపరేట్ ఉంటుంది, ఇది సపరేట్ ఉంటుంది. అది ఉత్తమమైన భక్తి. తేలియా భక్తి ఉత్తమమైన భక్తి. గొంగళి భక్తి అంటే ఇది గురువు ఎన్నోసార్లు 100 సార్లు వస్తున్నాడు, 100 సార్లు సత్సంగాలు ఇచ్చున్నాడు. ఎక్కడ ఇచ్చినా గొంగళి అక్కడనే ఉంటే లాభమే ఉన్నది. మన సమయం వృధా, మన డబ్బు వృధా. అంత ఆయనకు ఎదురుగా ఉన్నప్పుడు ఒక మాట, తర్వాత ఇంకొక మాట మాట్లాడే తత్వం పోవాలి. 24 గంటలు సద్గురు ఎక్కడో లేడు, మన లోపలనే ఉన్నాడు, మన ఎదురుగానే ఉన్నాడు. మన ఎదురుగా ఉన్న మనిషిని మోసం చేస్తే, కేకలు పెడితే లోపల సద్గురు తెలియదా? ఒకరినన్నా మనం ఒక మాట అన్నాం అనుకో, ఆ ఎదురుగా ఉన్న వాళ్ళలో కూడా ఆ భగవంతుడే ఉంటాడు. నీలో ఉన్నవాడే నాలో ఉన్నాడు. మనం ఒకళ్ళ మీద మాట అంటే అవతల ఉన్నవాడికి తెలియదా? మనం అబద్ధం మాట్లాడితే అవతలలో ఉన్నవాడు లోపల ఉన్న భగవంతుడికి మనం అబద్ధం మాట్లాడుతున్నాం అంతే కదా. అంతరాత్మను మోసం చేసుకోలేము. అసలు ఎదుటి వాళ్ళ మనిషిని నమ్మిస్తారేమో కానీ భగవంతుడిని ఎవరు మోసం చేయసాగారు. ఎందుకంటే ప్రతి హృదయం లోపల, ప్రతి జీవి లోపల, ప్రతి రాయి రప్ప కణం లోపల ఉన్న సర్వాధార సర్వేశ్వరుడు ప్రసన్నం కావాలంటే ఆయన లక్షణాలను అలవర్చుకోవాలి. చెప్పింది ఆచరించేటప్పుడు ప్రయత్నం చేయాలి. రాధాస్వామి చరణ బలిహారి రితుగుడుగానా హాయ్ ఫకీరువ. ఆయన గుణగణములను గానం చేయడం అంటే సద్గురువును నిరంతరం తలుచుకోవడం, స్మరించుకోవడం, ధ్యానం చేసుకోవడం. ఆ నామస్మరణ లేకుంటే ఏది సాధ్యం కాదు. నిరంతరం నామస్మరణ జరుగుతూ ఉండాలి. పొద్దున ఉదయం లేచి నుంచి ఎప్పుడు వీలైతే అప్పుడు సాధ్యమైనంత వరకు చేస్తుంటారు. కానీ మనసు మగ్గిలి పెట్టుకొని నామస్మరణ చేసినా లాభం లేదు. మన మనసు పవిత్రంగా లేకుండా నామస్మరణ చేసినా కూడా ఆ నామమే మనల్ని మోసం చేస్తుంది. ఆ నామమే మనల్ని హానికారకమైపోతుంది. కనుక నిజమైన స్వచ్ఛమైన సత్యమైన మనసుతో నామం జపించేటప్పుడు